శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మనము స్నానం చేసేటప్పుడు చాలామంది మనకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల మనం చాలా రకాలుగా మన ఇంట్లో కానీ, ఆర్థికంగా కానీ, అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం నివారించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు గనక పాటించినట్లయితే మనం వాటి నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. అవేంటంటే, మనం చాలా వరకు స్నానం చేసిన తర్వాత, అంటే ఇంట్లో బాత్రూంలో స్నానం చేశాక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బకెట్ని ఖాళీగా ఉంచేస్తారు. ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత మీరు బకెట్ని ఖాళీగా ఉంచకూడదు. ఆ బకెట్ని మళ్ళీ నీటితో నింపి ఉంచాలి. ఒకవేళ మీరు నీటితో నింపడం ఎందుకు, అనవసరంగా వద్దు అనుకుంటే గనక అప్పుడు ఆ బకెట్ని మనం ఏం చేయాలి అంటే బోర్లించి పెట్టాలి. అప్పుడు దానివల్ల మీకు ఎటువంటి వాస్తు సమస్యలు అనేవి ఎదురు కాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్నానం చేసిన తర్వాత ఇంకొన్ని నీళ్ళు మిగులుస్తూ ఉంటారు కదా, కొంతమంది అలా కూడా చేస్తూ ఉంటారు. స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్ళు, వేడి నీళ్ళు అనుకోండి, ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోసుకుంటారులే అని చెప్పి కొన్ని నీళ్ళు మిగులుస్తూ ఉంటారు. అలా చేయడం కూడా చాలా 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 తప్పు. ఎవరైతే మొదటగా స్నానం చేశారో వారు స్నానం అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక నీళ్లు మిగిలినట్లయితే ఆ నీటిని వెంటనే పారబోయాలి. అంతే తప్ప నీటిని మిగిల్చి తర్వాతి వారి కోసం, స్నానాని కోసం ఉంచడం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఎవరైనా కనుక అలా మిగిలిన నీటితో కనుక స్నానం చేసినట్లయితే అది వారి యొక్క వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. చాలా బాధలు వస్తాయి. అలాగే చాలామంది ఇంకా స్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే గనక, కొంతమంది ఏం చేస్తారంటే తలస్నానం చేస్తారు. అందులో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే తలస్నానం చేసి ఉంటారో వారు తలస్నానం చేసినప్పుడు జుట్టు తడిగా ఉన్నప్పుడు తలకు అంటే సింధూరం అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, మనసులో ప్రతికూల ఆలోచన కలగజేస్తుంది. అలాగే తడి జుట్టుతో ఎప్పుడూ కూడా మిగతా పనులు ఏవి కూడా చేయకూడదని కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. తర్వాత మీరు వెంటనే తడి బట్టలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు తడిసిన దుస్తులు ఏవైతే ఉంటాయో వెంటనే పక్కన పడేయకుండా వాటిని వెంటనే ఉతికి ఆరేయాలి. అలా నీరు కారుతూ ఎప్పుడూ కూడా ఉండకూడదు. దుస్తులు అనేవి ఎప్పుడూ కూడా, తడి బట్టలు అనేవి ఉండకూడదు. బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే తడి బట్టలు ఉన్నట్లయితే అది మనకి ఇంట్లో ప్రతికూలమైన ప్రభావాన్ని కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి తడి బట్టలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు. వెంటనే వాటిని ఉతికి ఆరేసుకోవాలి వస్తాను. అలాగే తడి బట్టను అలా ఉతికేస్తేనే అంటే తడి బట్టను ఎప్పుడు కూడా పిండి ఆరేయాలి. అలా కాకుండా తడి బట్టగానే ఆరేస్తే కనుక మనకి గ్రహాల్లో అటువంటి గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎవరైతే ఉంటారో ఆయన మన జాతక చక్రంలో బలహీన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి సమాజంలో ఎప్పుడైతే సూర్యుడు బలహీన పడతాడో మనకి సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి, ఆర్థికంగా నష్టం కలుగుతుంది, ఇతర కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనము స్నానం చేసేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఎవరి ఇళ్ళలో అయితే ఆ బాత్రూమ్ అనేది శుభ్రంగా ఉండదో వారికి వాస్తుపరంగా డబ్బు ఇబ్బందులు అనేవి, ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. కాబట్టి మనం ఏ వస్తువును ఎక్కడ ఎలా ఉంచాలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో మళ్ళీ మరొకసారి మీరు ఎప్పుడైతే స్నానం చేస్తూ ఉన్నారో స్నానం చేసిన నీళ్ళు అయిపోయిన తర్వాత బకెట్ని నింపుకోవాలి. ఒకవేళ లేకపోతే కనుక బకెట్ని బోర్లా ఉంచేసేయండి. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటితో మిగతా వారు స్నానం చేయకూడదు. అలా కనుక స్నానం చేసినట్లయితే అది వారి జీవితం మీద చాలా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నీళ్లు మిగిల్చకూడదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆ బకెట్ని బోర్లా పెట్టేయండి అంతే. అలాగే తడి బట్టలు ఎప్పుడూ కూడా బాత్రూంలో ఉండకూడదు. ఆ తడి బట్టల్ని అలాగే ఆరేయకూడదు. తడి బట్టల్ని పిండేసి చక్కగా వాటిని ఆరేసుకోవాలి తప్ప ఆ తడి బట్టల్ని యాజ్ టీజ్గా అలాగే కనుక మీరు వేసినట్లయితే అది కూడా మన జీవితంలో నెగిటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది. ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, ఎప్పుడు అశాంతి కానీ ఇవన్నీ కూడా మనకి కలిగిస్తూ ఉంటాయి. అలాగే స్త్రీలు ఎక్కువగా తడి జుట్టుతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నుదుటిన సింధూరం అనేది పెట్టుకోకండి. తడి జుట్టు ఉన్నప్పుడు కూడా అది కూడా వాళ్ళు మనసులో ప్రతికూలమైన ఆలోచనలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ విధంగా అలాగే స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పురుషులైతే కనుక దిగంబరంగా స్నానం చేయకూడదు. ఒంటి మీద ఏదో ఒక వస్త్రంతో స్నానం చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విశేషం, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది.
ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో దిగంబరంగా స్నానం చేయకూడదు. అలా చేసే స్నానాన్ని ప్రేత స్నానం అని అంటారు. కాబట్టి అది ఎప్పుడూ కూడా మంచిది కాదు. ఇంట్లో ఇక అది ప్రతిరోజు శవస్నానమే అంటారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. వారు ఒంటి మీద వస్త్రం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకొని మనము మన జీవితాన్ని సరి చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.